దేవుణ్ణి ఎలా అభిప్రాయపడ్డారంటే ఒక లంచగొండ అధికారిలాగా అభిప్రాయపడ్డారు. కానీ వాస్తవంగా దేవుడు అలా లేడు. తప్పు చేసిన వాడిని శిక్షించడం న్యాయమా, లంచం తీసుకుని వదిలేయటం న్యాయమా? మీరు చెప్పండి, పెద్దగా చెప్పండి. శిక్షించటం న్యాయం. లంచం తీసుకుని వదిలేస్తే తప్పు చేసిన వాడితో లంచం తీసుకున్నోడు కూడా దోష అవుతాడు. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఈ సంగతి మనం కాదు, పొద్దున్న లేగిస్తే సాయంత్రం దాకా దేవుడి ధ్యాసలో ఉండే ఆర్యులు వాళ్ళు గుర్తించారు. మన వెనకటోళ్ళు వాళ్ళు గుర్తించి పూజ చేసేటప్పుడు ఒక టైంలో వాళ్ళు దేవుణ్ణి ఈ విధంగా వేడుకుంటారు. పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయాం దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అని చదువుతారు. అది విన్నప్పుడు సహజంగా మనకేమర్థమైందంటే ఆ పాపం పాపి పాపోహం అంటున్నాడు కదా, అందుకని మనం పోయాం కదా, మన గురించి దేవుడికి రిక్వెస్ట్ చేస్తున్నాడు, వీడు పాపాత్ముడు ఈమె పాపాత్మురాలు, వీళ్ళు వదిలేసే క్షమించేసే అని చెప్పి ఏదో మన కోసం వేడుకుంటున్నాడులే అనుకుంటాం మనం. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మన గురించి కాదు, తన గురించి చెప్పుకుంటున్నాడు. ఏమని? పాపోహం అంటే నేను పాపిని, పాపకర్మాణం అంటే నేను పాపకర్మలే చేస్తున్నాను, పాపాత్మ నా ఆత్మ కూడా పాపం చేతనే ఉంది, పాప సంభవ అసలు నా పుట్టకే పాపంలో పుట్టాను, రాహిమాం కృపయాం దేవా అంటే ఓ కృప కలిగిన దేవుడా నీ శరణుకొచ్చాను, నీ శరణు వచ్చాను, అన్యదా శరణం నాస్తి అంటే నాకు వేరే వేరే మార్గాల్లో రక్షణ లేదు. అన్యదా శరణం నాస్తి అనగా నేనిచ్చే లంచాలు నువ్వు తీసుకొని నన్ను వదిలిపెట్టవన్న సంగతి నాకు తెలుసు. త్వమేవ శరణం మమ నేను బయటపడే దారి తమరే ఏదన్నా చూపించాలి. తస్మాత్ కారుణ్య భావేన ఏమండి, ఈ కారణమును బట్టి ఓ కరుణా సముద్రుడు అయిన దేవా రక్ష రక్ష జనార్దన నాకు నీవే దిక్కు నాయనా, జనులను ఉద్ధరించువాడా జనార్దనుడా. తమ కరుణ చొప్పున తస్మాత్ కారుణ్య భావేన ఈ పరిస్థితిని బట్టి తమ కారుణ్యం చొప్పున తమరే నాకు రక్షణ మార్గం చూపించాలంటున్నాడు. అవునో కాదో పోయి అడుగు, ఈ మంత్రం ఉందా లేదా, దాని అర్థం ఇదా కాదని అడుగు. మా ఊరు చిలకలూరిపేటే కాదంటే నేరుగా రా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, పొద్దున్న లెగిస్తే సాయంత్రం దాకా భక్తిలో మునిగి అతనికే దిక్కు లేకపోతే సంవత్సరానికి ఒకసారి భక్తి చేసే నీ గతి నా గతి ఏంది? అంటే మన వాళ్ళకి ఏం చేస్తున్నారో చేస్తున్నాలో ఏం ఒరుగుతుందో క్లారిటీ లేదు. మన వాళ్ళు ఏవేవి ఆధారం చేసుకున్నారో అవి మన వారిని రక్షించలేవన్న సత్యం మన వాళ్ళకి అర్థం కాల. ఇది ఎంత బాధాకరం. పాపం వాళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారు, 41 రోజు నానా బాధలు పడుతున్నారు, చన్నీళ్ళు స్నానం చేస్తున్నారు, మైళ్ళు 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 కాళ్ళు పచ్చళ్ళైన దాకా నడుస్తున్నారు, మామిడి మీద జుట్టూడిపోయిన దాకా మోస్తున్నారు. నానా బాధలు. కొంతమంది అయితే కత్తులతో గాయాలు చేసుకుంటారు, కొంతమంది ఇటు నుంచి ఇటు గుచ్చుకుంటారు. ఎందుకురా నాయనా ఈ సాహసాలు అని అంటే పాపాలు పోతాయండి. మొన్న ఒక ఎక్కడో గుహలో దేవుడు ఉన్నాడని గుహలోకి పోయి ఆ దారిలో ఇరుక్కుంది. ఆమెను ఇట్లాగినా వామ్మ వామ్మ అంటుంది, అట్లాగినా వామ్మ వామ్మ అంట. సరిగ్గా పోయి అదేమో జానాబెత్తడు గుహ ద్వారం. మరి ఎట్లా పిచ్చిదానా ఎందుకు ఇరుక్కున్నావు నువ్వు అంటే, దేవుడయ్యా స్వామయ్యా దేవుడు ఎట్లా నన్ను ఎట్లా నాయన భగవంతుడు ఎట్నో ఆమెను మొత్తానికి బయటికి తేలని నాన్న యాగిపడ్డారు పాపం పోలీసు వాళ్ళు. ఇప్పుడు ఎవరికి ఏ బాధ వచ్చినా పోలీసు వాళ్ళగా ముందు ఉండేది పాపం. వాళ్ళు ఏడబుడతారు మైండ్ తక్కువ వాళ్ళు అందరూ. ఎన్ని దారులే వచ్చి ఇందులో అంటే కాదయ్యా ఇందులో గుండా పోతేనే ఆయన స్వామి బాగా, ఇది సామాన్యమైన దారి కాదంట, ఇది మామూలు దారి మహాద్వారం అంటయ్యా ఇది.
మహాదారంగా డైరెక్ట్గా తెచ్చేదాన్ని ఇప్పుడు ఇంకొంచెం గుండెకి ఒత్తిడి తగిలితే. అంటే వాళ్ళని తప్పు పట్టకూడదు, వాళ్ళ అమాయకత్వం అది. జాలిపడాల్సిన విషయం చెల్లి. ఒక ఆమె బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద ముళ్ళ కంప పరిచి పుట్టిన బిడ్డని ఆ బిల్డింగ్ మీద నుంచి ఆ కంప మీదకి విసురుతుంది. ఎందుకమ్మా నువ్వు ఎట్ట విసురుతున్నావు అంటే, అలా బిడ్డని దేవుడికి అలా ఇస్తే వాడి భవిష్యత్తు బాగుంటుంది, వాడికి ఏ రోగాలు రావని చెప్పారయ్యా, అందుకని వేసానట. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కొడితే మంచి జరిగిద్దంట, పంతానంద స్వామి. వాడి చేత ఎన్ని తనులు తింటే అంత మంచిదంట. అడిగడిగి తనులు తింటున్నారు. ఆ మధ్యకాలంలో ఒక ఆమె పెద్ద వైరల్ అయిపోయింది. మెంటల్ ఆమె పాప మైండ్ పోయింది. ఆమె దగ్గర పోయి ఇదిగో ఇదిగో అని కళ్ళించుకొని పటామని బీగిద్ది అనుకుంటా పోతున్నారు. ఇదంతా ఆలోచించినప్పుడు మంచి జరిగిద్ది, పుణ్యం వచ్చిద్ది, మోక్షం వచ్చిద్ది అనే భ్రమలో ఎన్ని జీవితాలు పతనం అయిపోతున్నాయో. ఆ మధ్య ఇంకొక వీడియో చూశాను. ఒక అమ్మాయిని కూర్చోబెట్టాడు, కొబ్బరి టెంకాయలు తీసుకొని అమ్మాయి తలకాయ మీద కొడుతున్నాడు. బండ లేకపోతేనా తలకాయ మీద కొట్టాలి? ఎన్ని బండలు లేవు ఆ దరిద్రుడికి. ఒక మాట అండి, అదేమన్నా మామూలుగా ఉంటుందా ఆ టెంకాయ పేడు? కొడతా ఉన్నాడు, దెబ్బ కరెక్ట్గా తగిలింది. కాసేపటికి బ్లడ్ ఇట్లాగా వచ్చి అలాగ పడిపోయింది. ఆ అమ్మాయి ఉందో పోయిందో కూడా తెలియదు. ఎందుకు ఈ విన్యాసాలు అంటే భక్తి, దేవుడు, మోక్షం, మనశ్శాంతి, స్వర్గం. నీ చుట్టూ ఉన్న సమాజంలో పరిస్థితులు ఇవి. ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, వాటి వల్ల వచ్చేదేంటో తెలీదు. భక్తి, దేవుడు. సరే దేవుడు సరే, మరి డ్యాన్స్ పార్టీలు ఏంది? ఏం నాకు అర్థం కాల. దేవుడు సరే, డ్యాన్స్ పార్టీ ఏంది? ఆ డ్యాన్స్ పార్టీలో ఆడపిల్లల్ని బట్టలు ఉడదీసి ఎగరమంటం ఏంది? అసలు నీ తల్లి స్త్రీ కాదా? నువ్వు కట్టుకుంది స్త్రీని కాదా? నువ్వు ఆడపిల్లని కనలేదా? నీ తోడ పుట్టింది ఆడపిల్ల కదా? వాళ్ళకన్నా భిన్నంగా అక్కడేముంది? అసలు అన్నిటికంటే ముందు నీ జన్మస్థానం కదా. ఇదెక్కడి వికృతం రా, ఇదెక్కడి పైశాచికత్వం దేవుడి పేరుతో. ఎలాంటి హేయమైన పరిస్థితులు. ఏంటి ఇది అంటే, తెల్లవార్దులు అలా ఉండి చేస్తే మంచిది. అందుకని మామూలుగా ఉండం కదా, అట్ట చేస్తే ఉంటాం. అందుకని వాని జన్మస్థలాన్ని చూడటానికి ఆరాటపడుతున్నాడు. ఏమనుకోవాకండి. ఏం చేస్తున్నారో, ఎటు పోతున్నారో, ఏ విధం అవుతున్నారు. ఈ మాటలు నేను మాట్లాడదాం ఒక్కొక్కడికి మామూలుగా మండలో. ఇటు దొరికితే ఈయన జావగొట్టాలని అనిపించింది నన్ను చూస్తే. అయినా పర్వాలా, నేను మాట్లాడుతుంది యథార్థం. నువ్వు దేవుడి పేరుతో, భక్తి పేరుతో నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేది ఎంతవరకు కరెక్ట్? నువ్వు తాగుతున్నావు, తందనాలు ఆడుతున్నావు, ఎగురుతున్నావు, గంతులేస్తున్నావు. నువ్వు ఇంత ఖర్చు పెట్టి, కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాలు చేశావు. ఒక తాగుబోతు మారాడా? ఒక కొత్తవాడు తాగుబోతు అవతారం ఎత్తాడా? చెప్పండి ఒకసారి. ఇది కూడా భారీ ఖర్చుతోనే ఏర్పాటు చేశాం. నిన్న కొంతమంది, పొద్దున కొంతమంది, ఇప్పుడు కొంతమంది. ఎలాంటి జీవితాలు? నాకొద్దు ఆ పాడు బ్రతుకని, నాకు దేవుడు కావాలి, క్రొత్త జీవితం కావాలి, నూతన జన్మ కావాలని వాటిని విసర్జించి వచ్చారండి. ఇది దేవుడు అంటే, దేవుడి క్రమం అంటే, దేవుడి పద్ధతి అంటే కొన్ని బ్రతుకులు మారాలి. నేర చరిత్రలు రద్దయిపోవాలి. క్రైమ్ రేట్ తగ్గిపోవాలి. అది క్రీస్తు సువార్తలో జరిగింది. కానీ సమాజంలో మనం గమనిస్తే తరతరాల అజ్ఞానంలో, అంధకారంలో కొట్టుమిట్టాడుతూ సత్యం తెలుసుకోవటానికి పాపం ఏ కోశానన్నా ఆలోచిస్తే
అది కూడా తెలుసుకోవడానికి వీలు లేకుండా కొంతమంది ఉన్మాదులు బయలుదేరి మనం ఆ గుడ్డితనంలోంచి బయటికి వెళ్ళకూడదు. అధర్మమైన స్వధర్మమే ధర్మం, పరధర్మానికి వెళ్ళకూడదు మనం అని లెక్చర్లు ఇచ్చి ఇటువైపు చూద్దామంటే బైబిల్ దేవుడు మంచోడు కాదు, బైబిల్ దేవుడు అట్లా, బైబిల్ దేవుడు ఎట్లా, 3 మేకులు పీక్కోలేకపోయాడు, తనను తానే రక్షించుకోలేకపోయాడు, మనల్ని రక్షిస్తాడు. అసలు ఎందుకు సిలువెక్కాడు? అయినా మేకులు పీక్కొని దిగటం గొప్పతనమా, చచ్చిపోయి తిరిగి బతకటం గొప్పతనమా? మైండ్ ఉన్నోడు చెప్పాలి సమాధానం. మేకులు తీసుకొని దిగటం గొప్పతనమా, లేకపోతే ప్రాణం పెట్టి తిరిగి 3వ నాడు సజీవుడై లేవటం గొప్పతనమా? ఏది గొప్పతనం? తిరిగి లేవటం, చచ్చి తిరిగి లేవటం గొప్పతనం. ఇలాంటి పనికి మాలినటువంటి వ్యక్తులు ధర్మరక్షకుల అవతారాలు ఎత్తి తరతరాల అజ్ఞానాన్ని కొనసాగించడానికి కులాల పేరుతో, మతాల పేరుతో విభజించు, పాలించు అని సహోదరత్వంతో, సౌభ్రాతృత్వంతో అన్యోన్యంగా కలిసి మెలిసి బ్రతుకుతున్నటువంటి వ్యక్తుల మధ్య చిచ్చులు పెట్టి కొన్ని ప్రాణాలు పోవడానికి కారణమవుతున్నారు, కొన్ని జీవితాలు నాశనం అయిపోవడానికి కారణమవుతున్నారు. ఈ మత ఉన్మాదంతో యూత్ని నింపి, యవనస్తుల్ని నింపి, వాళ్ళ చదువుకునే జీవితాలు, వాళ్ళ చిన్న చిన్న జీవితాలు, వాళ్ళకి ఆవేశం ఎక్కువ. ఈ టీనేజ్ దగ్గర నుంచి ఈ మేజర్ వయసు అంటే 21 సంవత్సరం నిండిన దాకా వాడు ఏం ఆలోచిస్తాడో, ఎటు పోతాడో వాడికి తెలియదు. వాడు నంబర్ 1 మూర్ఖ అవతారంలో ఉంటాడు, వాడికి తెలియదు, ఒకటి చెప్తే వినడు. 13 నుంచి 21 సంవత్సరం వరకు పిల్లలు ఇలాంటి పొజిషన్లో ఉంటారు. అలాంటి పిల్లలకి నూరిపోసి ఇతరుల మీద ఉసిగొలిపి వీళ్ళు పెద్ద మనుషుల్లాగానే పీఠాల మీద కూర్చొని చలామణి అవుతూ యవనస్తుల హృదయాల్లో మత విష బీజాలను నాటి వాళ్ళని వీధుల్లోకి, బజారుల్లోకి, ప్రదేశాల్లోకి పంపి వాళ్ళ మీద కేసులయ్యి వాళ్ళ చిన్న చిన్న జీవితాలు, చదువులు ఆగిపోయి ఉద్యోగాలు వచ్చే పొజిషన్ లేక జీవితాలు సర్వనాశనం అవుతుంటే వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. ఎవరు? వీళ్ళని ఉసిగొలిపేటువంటి వ్యక్తులు. జాగ్రత్తగా వింటారా? వినాలి. జరుగుతుంది ఇది ఈనాడు సమాజంలో.